అందరికి నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు అయింది. మరి ప్రభుత్వం మరి ఈ మహిళల మీద ఈ అత్యాచారాలు ఏంటి, దౌర్జన్యాలు ఏంటి, ఈ గుంటూరు మహిళల మీద బట్టలు లేకుండా ఒంటి మీద ఈ దౌర్జన్యాలని ఏంటి? చంద్రబాబు నాయుడు గారు నిద్రపోతున్నాడా? ఏం చేస్తున్నాడు అసలు? ఈ మహిళల గురించి మరి చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు నేను మహిళల్ని నేను రక్షణ అంటే ఎక్కడ నేను రక్షణ చేస్తుండో, ఎక్కడ నిద్రపోతుండో? ఈ ప్రభుత్వం చేసే ఈ పనులన్నీ మరి తలటక పనులు కాకపోతే ఏముంది? ఈ కూటమి ప్రభుత్వం మరి నాయకులు ఏం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు నిద్రపోతుండా? మహిళల గురించి పట్టించుకోడా? మరి ఆ ఆడబిడ్డలని మరి రక్షణ కల్పిస్తారు. ఎక్కడ రక్షణ కల్పిస్తుండో? గుంటూరు మహిళల మీద అంత అగిత్యంగా ఇది చేసినప్పుడు మరి ఏడాది చూస్తున్నా నిద్రపోతుండా చంద్రబాబు నాయుడు గారు? ఇలాంటి ప్రభుత్వాన్ని ఏం చేయాలి? నరికి పోగులు పెట్టాలి. సంక్షేమ పథకాలన్నీ ఇస్తా అంటున్నాడు అమ్మ మహిళలకి, మరి చేస్తున్నాడా? ఎక్కడ చేస్తుండో? అన్ని అబద్ధ హామీలు ఇచ్చి గెలిచిండు. ఏం హామీలు ఇచ్చారు? ఏమేం చేయలేదు. నిరుద్యోగ భృతి నిరుద్యోగ భృతి అటుకెక్కిచ్చాడు. ఆడబిడ్డ తల్లికి వందనం అన్నాడు. తల్లికి వందనం కూడా పక్కదారి పెట్టించిండు. రైతులకి అజ్జేస్తానన్నాడు. రైతు భరోసా అన్నాడు. అది లేదు ఇది లేదు, ఏమీ లేవు. అన్ని అబద్ధ హామీలు ఇచ్చి గెలిచాడు. మరి ఆడబిడ్డ అనేది నెలకు 1500 ఇస్తా అన్నాడు, ఇస్తున్నాడా? ఎక్కడిచ్చాడు? అన్ని అబద్ధాలు హామీలే అన్నీ. మరి సూపర్ 6 సూపర్ హిట్ చేసి అంటున్నాడు కదా, ఎక్కడ చేసిండు? అన్నీ ఇచ్చేస్తానని చెప్పి, నేను ఇస్తానని చెప్పి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకురావాలి అది ఇదని చెప్పేసి అన్ని అబద్ధ హామీలు చెప్పి గెలిచిండు. జగనన్న ప్రభుత్వంలో అన్నీ వచ్చినాయి మనకి. అమ్మ ఒడి అన్నీ మొత్తం వేశాడు. ఈయన వచ్చిన తర్వాత ఇప్పుడు 2 ఏళ్ళు అయింది వచ్చి. అమ్మ ఒడి లేదు, ఏమీ లేదు. నిరుద్యోగ భృతి కూడా లేదు, ఏమీ లేదు. అభివృద్ధి అంటారు. అభివృద్ధి పోవడం ఎక్కడుంది? అభివృద్ధి లేదు, ఏమీ లేదు. మళ్ళీ నేనే గెలుస్తా అంటున్నాడు కదా చంద్రబాబు. ఎట్ట గెలుస్తాడు చూద్దాం. గెలవమనంటే చూద్దాం. మహిళలు చెప్పులు తీసుకొని కొడతారు చంద్రబాబు నాయుడిని. అంతేనా? అంతే.